సూర్యాపేట జిల్లా వార్తలకు చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు చేసినటువంటి దుష్ప్రచారాన్ని ఎండగట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మహాద్భుతం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి మహాసంకల్పం ఏ విధంగా కేసీఆర్ గారు తీసుకుంటే అన్ని అంశాలను కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. దీంతోపాటు ఈ రోజు వరకు కూడా కాళేశ్వరం పంప్ హౌజులు, కాళేశ్వరం ప్రాజెక్టులు ఏ విధంగా పటిష్టంగా ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేస్తే సూర్యాపేట జిల్లాకు తొంగుతూరు నియోజకవర్గానికి ఏ విధంగా నీళ్ళు వస్తున్నటువంటి అన్ని అంశాలను కూడా కూలంకషంగా దృశ్యమాలికంగా వివరించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ఉన్న వాస్తవాలను తెలుసుకున్నారు, నిజాలను తెలుసుకున్నారు. ఈ రోజు వరకు కూడా పంపులు ఆన్ చేస్తే పుష్కలంగా నిలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలని కాళేశ్వరం పైన బుధ తెల్లలేగా కేసీఆర్ గారి పైనటువంటి కోపంతో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకుండా రైతుల పొలాలు ఎండబెడుతుందంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బ్యారేజీని అన్నింటినీ కూడా ఖాళీ చేసి అందులో ఉన్నటువంటి ఇసుక దోపిడీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టుని పంపులు ఆన్ చేయాలి, లేదంటే మేమే వెళ్ళి కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామంటూ కూడా జగదీష్ రెడ్డి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు గొప్ప చెప్తే 3 అంటే 3 రోజుల్లో నీళ్ళిచ్చి చూపిస్తామంటూ కూడా జగదీష్ రెడ్డి మరోసారి కూడా సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా మేలచెరువులోని గురుకుల పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని, తేళ్లు పాములు వస్తున్నాయంటూ, స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. 3 రోజులుగా పాఠశాలలో ఆ గురుకుల హాస్టల్లో నీళ్లు లేక తామంతా కూడా ఇబ్బంది పడుతున్నామని కూడా విద్యార్థులు ఆపారు. తాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఆ గురుకుల పాఠశాల హాస్టల్ భవనానికి ప్రహారీ గోడ లేకపోవడంతో అగంతకులు, దొంగలు వస్తున్నారు, తమకు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటూ కూడా విద్యార్థులు అక్కడ ఆపారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా మేలచెరువు హుజూర్నగర్ రోడ్డు పైన పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అధికారులు వచ్చి తమకు భరోసా ఇచ్చేంత వరకు కూడా ధర్నా విరమించేది లేదని 3 గంటల పాటు కూడా ధర్నా చేయడం జరిగింది. గురుకుల పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. ఎక్కడ మౌలిక సదుపాయాలు లేవు, ఎక్కడ భద్రత లేదు, ఎక్కడ నాణ్యమైనటువంటి విద్య కానీ నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా అందించలేదంటూ కూడా విద్యార్థులు ఆపారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలని విద్యార్థులందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 3 రోజుల క్రితం ఒక విద్యార్థిని ఆ గురుకుల పాఠశాలలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా భయాందోళన గురి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తట్టబుట్ట జరుపుకొని వెళ్ళిపోవడం జరిగింది. కనీసం అక్కడ ఎలాంటి సిబ్బంది లేరు, సిబ్బంది భరోసా కల్పించలేదు, సిబ్బంది విద్యార్థులకు ధైర్యాన్ని కల్పించకపోవడంతో విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ఇళ్లకు వెళ్ళిపోయారని కూడా చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ మన నెలకొంది. ఈ విధంగా గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా నల్గొండ జిల్లాలో పూర్తిగా నిర్వీర్యమైపోయి పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. ఏ గురుకుల పాఠశాలలో చూసినా, ఏ సాంఘిక సంక్షేమ హాస్టల్లో చూసినా కూడా అరకొర వసతులతో విద్యార్థులు నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నడిగూడెం కస్తూర్బా గాంధీ పాఠశాలలో కూడా పురుగులన్నం తినలేకనే విద్యార్థులు ఇంటికి వెళ్లారన్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల శాఖకు, అదేవిధంగా విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి, గురుకులాలను ప్రక్షాళన చేయాలి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని గురుకులాలను, సాంఘిక సంక్షేమ హాస్టళ్లను చక్కదిద్దాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి గ్రామ స్టేజ్ వద్ద సీడ్పత్తి రైతులు ధర్నా చేశారు. ఐజ నుండి గద్వాల్ వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సీడ్ ఆర్గనైజర్లు ఎకరాకు కేవలం క్వింటన్నర మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు నిరసన తెలిపారు. దాదాపు 6 గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. కలెక్టర్ రైతులకు ఫోన్ చేసి రేపు సీడ్ ఆర్గనైజర్లతోటి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఒక్కో రైతుకి ఎకరాకు 4 నుంచి 8 క్వింటాల సీడ్ పత్తి వస్తుందని, కేవలం క్వింటన్నర మాత్రమే కొనుగోలు చేస్తే ఎలా అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం R&B గెస్ట్ హౌస్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల నియంత్రణ చట్టం అమలుతో పాటు జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత బస్ పాసులు అందించాలన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లింగసానిపల్లిలో
గుర్తు తెలియని దుండగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఇటు ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు దళిత సంఘాలు, బీఎస్పీ నాయకులు, మైనార్టీలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు బిజినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు వ్యాపార సంస్థలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బంద్ చేయించి పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళను త్వరితగతిన గుర్తించి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు నిరసనలు తెలియజేయడమే కాకుండా ఆందోళనకు దిగడంతో పాటు వాళ్ళు నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ బిజినపల్లి మండలం లింగసానిపల్లిలో జరిగినటువంటి దుర్ఘటన పైన ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఇది మంచి చర్య కాదని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఎంత పెద్దవారైనా ఎంతటి వారైనా వాళ్ళ వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టకుండా కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి కూడా ఇటు ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు బీఎస్పీ నాయకులు, మైనార్టీలతో పాటు పలు కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించి దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గురుకులాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎప్పుడు ఏ కళాశాలలో ఫుడ్ పాయిజన్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా పరిసరాల్లో మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతో విషసర్పాలు సైతం కళాశాలలోకి, పాఠశాలలోకి వచ్చేసి అటు విద్యార్థులు, అధ్యాపకులు కూడా భయం గుప్పిట్లో గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే కళాశాలలో ఒక రక్తపింజర పాము బాత్రూంలో కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు, విద్యార్థులు భయాందోళనకు గురై వెంటనే స్నేక్ క్యాచర్ అయినటువంటి వంశీకి సమాచారం ఇవ్వడంతో అతను వెంటనే వచ్చేసి దాన్ని బంధించి అతి రక్తపింజరగా గుర్తించినటువంటి పరిస్థితి. చాకచక్యంగా ఆ పామును పట్టుకొని తీసుకెళ్లడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం ఒక ఎత్తైతే, మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడం, తర్వాత దానిపైన పర్యవేక్షణ కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలని చెప్పేసి దాంట్లో బాత్రూంలో పాములు పోవడం ఏంటని చెప్పేసి ఏ విద్యార్థికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని చెప్పేసి కూడా పలు ప్రజా సంఘాలతో పాటు పలు సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కొల్లాపూర్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి బాల కళ్యాణ ఆశ్రమాన్ని లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ నసీం సుల్తానా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్నటువంటి వసతులను అన్నింటిని కూడా పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించేటువంటి వంటలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఆమె రుచి చూడడమే కాకుండా విద్యార్థులతో ఒకరికొకరితో ఇండివిజువల్గా మాట్లాడుకొని ఇక్కడ వసతులు చాలా బాగున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కేవలం చదువుపైనే ధ్యాస పెట్టి మంచి భవిష్యత్తును ఎంచుకునే విధంగా చూడాలని చెప్పేసి, దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం నిర్వహించేవారు కూడా చాలా చక్కని వసతులు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను చాలా చక్కగా చూసుకుంటున్నారని చెప్పేసి కూడా వారిని కూడా అభినందించడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే జ్ఞాన సరస్వతి బాల ఆశ్రమంలో అన్ని వసతులతో పాటు పేద విద్యార్థులే కాకుండా అనాథ పిల్లలకు చాలా మంచిగా చూసుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామంలో దళితులపై దౌర్జన్యం చేశారు కాంగ్రెస్ నాయకులు. దళితుల భూముల్లోకి వెళ్లి పంటలను నాశనం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు దళితులు. కర్రలతో దళితులపై దాడికి యత్నించారు కాంగ్రెస్ నాయకులు. ఆ సమయంలో డయల్ 100కి ఫోన్ చేసిన పోలీసులు స్పందించలేదని, మంత్రి వివేక్ అండతోనే కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని, అధికారులు తమకు న్యాయం చేయాలంటూ దళితులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల కల్లు కాంపౌండ్ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కల్లు శాంపిల్స్ను నిజామాబాద్ ల్యాబ్కు పంపించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ విగ్రహాన్ని ముద్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా పర్యటన 2వ రోజు కొనసాగింది. వాంకిడి, ఆసిఫాబాద్, తిర్యాని మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో నిరుద్యోగుల వద్ద ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ₹1 కోటి వరకు
డబ్బులు తీసుకుని ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది. జిల్లాలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు సంబంధించిన ఎండి కృష్ణ దాదాపు ఈ ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 500 మంది దగ్గర ₹1 కోటి వరకు ఉద్యోగుల పేరిట వసూలు చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ పెద్దలతో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని నమ్మించి దాదాపు 500 మంది నిరుద్యోగుల వద్ద ₹1 కోటి వరకు వసూలు చేశారు. తీరా కంపెనీ ఎండి పరారయ్యని తెలుసుకున్న నిరుద్యోగ యువకులు ఆ కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయం ఎదుట, అలాగే ఉట్నూరులోను జైనూరులోను ఆందోళన చేపట్టారు. తమను ఉద్యోగాల పేరిట మోసం చేసిన సంస్థ ఎండి కృష్ణపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, ఉట్నూరులో సిఆర్టీ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొంటూ నిరుద్యోగ బిఎడ్ ఉద్యోగులు ఈరోజు ఆందోళన చేపట్టారు. కొమరంభీం కాంప్లెక్స్లో జరుగుతున్న ఉద్యోగ నియామకాలను అడ్డుకున్నారు. కాంప్లెక్స్లో దూసుకురావడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిరుద్యోగ బిఎడ్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు ఇటు నిరుద్యోగ బిఎడ్ ఉద్యోగులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఐటీడీఏపీఓకు వినతిపత్రం సమర్పించిన నిరుద్యోగ బిఎడ్ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని, అలాగే సిఆర్టీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, జిల్లాలోని తలమణు మండలం కజ్జర్ల ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులతో పాటు గ్రామస్తులు తాళం వేశారు. సర్దుబాటు పేరిట పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మరో చోటికి బదిలీ చేయడంతో పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులతో పాటు గ్రామస్తులు పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులను బదిలీ చేయడం సరికాదని, తమ పాఠశాలకు ఉపాధ్యాయులను వెంటనే నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సూచించారు. నిర్మల్ పట్టణ శివార్లోని మైనార్టీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాల మాక్ డ్రిల్ను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల పనితీరును అభినందించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యులతో పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు, రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే, అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుపై వదిలేసినటువంటి అమానవీయ ఘటన రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున మగ శిశువును రోడ్డుపై వదిలివేసి వెళ్ళిపోయారు. ఆ మగ శిశువు ఏడుపులు విన్నటువంటి స్థానికులు అక్కడికి వచ్చి ఆ శిశువుకు స్నానం పోసి పాలు పట్టించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆ శిశు విహార్కు తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. సీసీ కెమెరాల ఆధారంగానైతే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే, గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కవిత, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, ఆ విధంగా బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో గ్రామాల్లో ఒక తట్టడు మట్టిపోసి అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే, విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా కూడా పెండింగ్ స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ విడుదల చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉందని చెప్పి విద్యార్థులంతా కూడా వెంటనే ఆ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను
విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట DSFI అనే విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులంతా కూడా ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ దగ్గర వాళ్ళ ధర్నా కూడా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే డ్రాప్అవుట్స్ అయ్యే ప్రమాదం కనిపిస్తూ ఉందని సందర్భంగా విద్యార్థి నాయకులు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వెంటనే విద్యార్థి రంగానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాలకు సంబంధించి మేమంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం దగ్గర గోదావరి కరకట్టను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఏటా కూడా గోదావరి వరదల మూలంగా రామన్నగూడెం దగ్గర గోదావరి కరకట్ట కోతకు గురవుతుందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ వహించి వెంటనే గోదావరి కరకట్టకు సంబంధించిన ఎత్తు పెంచాలని, లేకపోతే గోదావరి కరకట్టకు సంబంధించినటువంటి ముంపు ప్రాంత ప్రజల ఆగ్రహానికి మంత్రి సీతక్క గురికాక తప్పదని ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి, టీఎస్ మాజీ చైర్మన్ చిర్మల రాకేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు లేవు, కేవలం ఆడంబరాలు తప్ప ప్రజలకు వచ్చింది ఏం లేదంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇందిరా శక్తి, మహిళా శక్తి సంబరాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంబరాల వల్ల మహిళలకు ఒరిగింది ఏం లేదంటూ కూడా వారు తీవ్రంగా ఆరోపించారు. అంతేకాకుండా మహిళలకు ఏం చేశారని మహిళా సంబరాలు నిర్వహిస్తున్నారు, చెప్పాల్సిన సమాధానం చెప్పాలి అంటూ కూడా వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా మంత్రుల సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేయడం ఎందుకు, కేవలం భయంతోనే ఎక్కడ ఏం ప్రశ్నిస్తాం, ప్రజల సమస్యలను ఏ విధంగా ప్రశ్నిస్తామని ఒక కేవలం భయంతోనే ముందస్తు అరెస్టు చేశారంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా కూడా అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధించడం పరిపాటిగా జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్తారంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా మహిళలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, కేవలం ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు, 4,500 ఇవ్వలేదు, అంతేకాకుండా తులం బంగారం ఇవ్వలేదు, అంతేకాకుండా మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఎక్కడ నిలవలేదు. అంతేకాకుండా పెద్దపల్లి పట్టణ కేంద్రం, జిల్లా కేంద్రం వేదికగా మహిళలను కోటీశ్వరులు చేశామంటూ కూడా తప్పుడు లెక్కలు చెప్పారంటూ కూడా ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి ఈరోజు రామగుండం నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి, అలాగే గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వేళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది, గ్రామగుండంలో ప్రజాస్వామ్యం కూని చేపడుతుంది, పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించినటువంటి గొంతులపైన కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని కాంగ్రెస్ పార్టీ కేవలం కుట్రపూరితంగా ఎండబెట్టిందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన అంశాలు కూడా రెచ్చిపోతున్నారు, అక్రమంగా దాడులు చేస్తున్నారు అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు, రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రానుంది అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం ఖమ్మంపల్లి వద్ద ఇసుక రీచ్ల వద్ద లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. గత 6 రోజుల నుండి కూడా ఇసుక లోడింగ్ కోసం ఎదురు చూసినప్పుడు కూడా ఇప్పటికీ ఇసుక లోడింగ్ చేయలేదంటూ కూడా వారు ధర్నాకు దిగారు. అంతేకాకుండా ఇక్కడ స్థానికులు, స్థానికేతరులు అనే ఒక 2 వర్గాలుగా లోడింగ్ చేస్తున్నారంటూ కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కోసం ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు ఎన్నో అనుమతులు తీసుకొని ఎక్కడ దూర ప్రాంతాలు ఉండాల్సినటువంటి ఇక్కడ మాకు ఎలాంటి ఇసుక లోడింగ్ చేయలేదు, గతంలో కూడా అనేక మార్లు కూడా స్థానికులు మాపైన దాడి చేశారు అంటూ కూడా వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఖమ్మంపల్లి రహదారి పైన కూడా బైఠాయించారు. వెంటనే మాకు ఇసుక లోడింగ్ చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుండి కదిలే లేదంటూ కూడా వారు పెద్ద ఎత్తున కూడా ధర్నా చేపట్టడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల వద్ద ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన కెనాల్ వద్ద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్లాగే
రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించినటువంటి రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కన్నేపల్లి నుంచి పంపింగ్ ప్రారంభించకపోవడం ఫలితంగా ఈ ప్రాంతంలోని రిజర్వాయర్లన్నీ వట్టిపోయేటువంటి పరిస్థితి నెలకొన్నదని, ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే అక్కడి నుంచి నీటిని విడుదల చేసి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా వాళ్ళు దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక నంగనూరులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్రమైనటువంటి అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇందిరమ్మ కమిటీలన్నీ కూడా అసలైన లబ్ధిదారులకు కాకుండా తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అసలైన లబ్ధిదారులందరికీ కూడా తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ స్థానాలు కూడా పూర్తిగా కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కష్టించి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారని, ప్రజలకు మనం అన్ని విషయాలు వివరించి చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి ఎండగడుతూ ప్రచారం దూసుకువెళ్లాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి ఈ సందర్భంగా ఒడితెల సతీష్ పిలుపునిచ్చారు. ఇక సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్, అట్లాగే స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడం ఫలితంగా విద్యార్థులంతా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అణగారి వర్గాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు ఆరోపించారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని జరా సంఘంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఇటీవల శివన్న అనే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని ఇవ్వకపోవడం ఫలితంగా ప్రజలంతా ఇట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్ అంతా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉందని, శివన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అతనికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అంతా కూడా డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీలో రైతుల కష్టాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల యూరియా కొరత ఏర్పడడంతో ఆదివాసీ గిరిజన రైతులు చెప్పరాని రకంగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే పిఎస్సిసి గోదాముల దగ్గర క్యూ లైన్లలో నిలబడితే తప్ప టోకెన్లు రాకపోవడంతో తెల్లవారుజామునే ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్ గోడౌన్ దగ్గరికి చేరుకున్నటువంటి మహిళలు క్యూ లైన్లో నుంచున్నారు. క్యూ లైన్లో నిల్చొని విసికి వేసారిపోయి ఆధార్ కార్డులను క్యూలో పెట్టి పక్కన షెడ్లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 3 రోజులుగా కొరత ఏర్పడిందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఇదే సందర్భంలో ఆధార్ కార్డులు చెదిరిపోవడంతో పిఎస్సిఎస్సి గోదాంలో ఉన్నటువంటి సహాయ సిబ్బంది రైతుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లైన్ చెడిపోయింది, రేపొచ్చి లైన్లో పెట్టాలని చెప్పడంతో మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతసేపు అయినా ఇక్కడే ఉంటాం, మళ్ళీ క్యూ లైన్ ఏర్పాటు చేసుకుంటాం తప్ప ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ బీచ్మెట్టి కూర్చున్నారు. 3 రోజుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో రైతులు పడుతున్నటువంటి కష్టాల మీద ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. తక్షణమే యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాన్ని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలించినటువంటి విద్యార్థులు ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున తరలించినటువంటి విద్యార్థి సంఘ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బిల్లులను చెల్లించలేదని నినాదాలు చేస్తూ పెద్ద పెట్టిన కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఏఎస్ఎఫ్ఐ నాయకులను అడ్డుకున్నటువంటి పోలీసులు దురుసుగా వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం వివాదాలు
వివాదాస్పదంగా మారింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదంటే విద్యార్థి సంఘ నేతలు మండిపడ్డారు. కలెక్టరేట్ కార్యాలయానికి చొచ్చుకోలేని వెళ్లేందుకు విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతి కష్టం మీద పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రభుత్వ తీరుపైన నిరసనకాలం వినిపించినటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అట్లాగే స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అట్లాగే రాష్ట్ర స్థాయి వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు యూనియన్ బ్యాంకులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక ఖాతాదారుడికి తెలియకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం వివాదాస్పదం అవుతుంది. కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందినటువంటి కట్టా వెంకటేశ్వర అనేటువంటి ఒక ఖాతాదారుడు నుంచి అకౌంట్ నుంచి 89,000 రూపాయలు అతని సంతకం లేకుండానే వేరే వ్యక్తులకు ఇచ్చినట్టుగా వేరే ఖాతాకు మళ్లించినట్టుగా అధికారులు ఖాతాదారుడు గుర్తించుకున్నాడు. జూలై 11వ తేదీన ఈ ఘటన జరగగా 2-3 రోజులు సెలవు కావడంతో బ్యాంకుకే చేరుకున్నటువంటి ఖాతాదారుడు అధికారులను నిలదీసేటువంటి ప్రయత్నం చేయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చినటువంటి ఖాతాదారుడు అధికారులను నిలదీశాడు. ఇదే సమయంలో ఈ యూనియన్ బ్యాంకులో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి ఖాతాదారులు ఆయన దృష్టికి తీసుకురావడంతో సమగ్ర విచారణ జరిపించాలి. ఏదైతే ఖాతాదారుడి అకౌంట్ నుంచి 89,000 రూపాయలు చెక్ ద్వారా వెళ్ళినట్టుగా చెప్తున్నట్టుగా ఉంది. కానీ తన ఖాతాలో నేను ఎవరికి చెక్ ఇవ్వలేదు, ఇదంతా ఫోర్జరీ చేశారు, అధికారుల పనేనంటూ ఖాతాదారుడు ఆరోపిస్తుండగా మిగతా వాళ్ళు చేసినటువంటి ఆరోపణల మీద యూనియన్ బ్యాంకులో జరుగుతున్నటువంటి లావాదేవీల మీద సమగ్ర విచారణ జరగాలని ఇతర ఖాతాదారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. జరిగిపోయినటువంటి 89,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది అనేటువంటి విషయం మీద కూడా సమగ్ర నివేదిక చేయాలని, అప్పటి వరకు తన పోరాటం కొనసాగిస్తారని కూడా ఖాతాదారుడు చెప్తా ఉన్నాడు.